అండి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మమ్మ గారి వంటిల్లు. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక్క లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది వీడియోని మరింత మందికి చేరవేస్తుంది. అలానే నాకు మోటివేషన్ లాగా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా కలుగుతుంది. తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఈరోజు మన వ్లాగ్ వచ్చేసి నా డైలీ రొటీన్ వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నాను. అందరూ చేసుకునే పనులే, కానీ నేను ఎలా చేసుకుంటున్నానో అన్నది నేను ఈ వ్లాగ్లో అయితే చూపిస్తున్నాను. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలానే నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎర్లీ మార్నింగ్ లేచి ఫస్ట్ వాకళ్ళు అవి కూడా తుడిచేసుకున్నాను. ఆ తర్వాత రూమ్స్ అవి కూడా తుడుచుకుంటున్నాను. అందరం ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ లేవగానే చీపురుని పట్టుకుని ఇలా క్లీనింగ్స్ అయితే స్టార్ట్ చేస్తాం కదా. అంటే పాసి గుమ్మాలు ఉండకూడదు, ఫస్ట్ తుడుచుకునే ఏ పనైనా మొదలు పెట్టుకోవాలని చెప్పేసి ఫస్ట్ రూమ్స్ బయట వాకళ్ళు అవి కూడా కల్లాపు జిమ్ముకుని ముగ్గు వేసుకోవడం అది కూడా చేస్తాం. కాబట్టి ఆ పనులు కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు చలికాలం కదా, అందరికీ కూడా దగ్గులు, జలుబు, జ్వరాలు ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి. అందుకే మనం ముందుగా జాగ్రత్త తీసుకోవడానికి ఇలా తులసాకుతో అలా కషాయాలు చేసుకుని తాగడం మంచిది. అందుకని మేము కూడా ఇది వారానికి 15 డేస్కి ఒకసారి అలా తాగుతూ ఉంటాము. ఈ మధ్యకాలంలో మేము మానేసాము. అందుకని చెప్పేసి ఈరోజైతే కాస్తున్నాను. ఇప్పుడు తులసాకులు, కొన్ని పుదీనా ఆకులు కూడా వేసుకున్నాను. అలానే చిన్న అల్లం ముక్క దంచుకొని వేసుకొని, కొంచెం జీలకర్ర, ధనియాలు, ఒక గ్లాసు వాటర్ వేసుకొని అవి అర గ్లాస్ అయ్యేలాగా బాగా మరిగించుకోవాలి. స్టవ్ మీద వెలిగించడానికి గ్యాస్ అయితే వెలిగిస్తున్నాను. నేను ప్రతిరోజు కూడా నైట్ గ్యాస్ ఆఫ్ చేసేసే పడుకుంటాను సేఫ్టీ కోసం. గ్యాస్ అలా ఆన్లో ఉంచుకోవడం అంత మంచిది కాదు కాబట్టి ఈరోజు ఏం చేశానంటే గ్యాస్ కింద ఆన్ చేయకుండానే పైన వెలిగించేస్తున్నాను. ఇదేంట్రా బాబు గ్యాస్ వెలగట్లేదేంటి అనుకుంటున్నాను. అంటే ఎర్లీ మార్నింగ్ ఇంకా వంట ఏమీ స్టార్ట్ చేయలేదు కదా, ఈ తులసాకు రసమే కాస్తున్నాను ఫస్ట్. అందుకు మర్చిపోయాను కింద కట్టేశానన్న విషయం. ఇంకప్పుడు కింద ఆన్ చేసి అప్పుడు మళ్ళీ గ్యాస్ అయితే వెలిగించాను. ఎర్లీ మార్నింగ్ ఇటువంటి కషాయాలు తాగడం వల్ల గొంతుకు కూడా మంచి రిలీఫ్గా అనిపిస్తుంది. గోరువేడిగా ఉన్నప్పుడు తాగుతాం కదా, బాగుంటుంది. ఈ కషాయం పిల్లలకు కూడా ఇవ్వడం చాలా మంచిది. దగ్గు, జలుబు వచ్చిన తర్వాత ఇవ్వడం కంటే రాకముందే ఇటువంటి కేర్ తీసుకుంటే కొంచెం కఫం అది కూడా తగ్గుతుంది. ఈ కషాయం మరిగిపోయిన తర్వాత కొంచెం తేనె వేసుకుని కలుపుకుని తాగొచ్చు, లేదంటే నార్మల్గా కూడా తాగేయచ్చు. మా వారికి కొంచెం తేనె కలిపేసి ఇచ్చేసాను. ఇంకా తర్వాత నేను కూడా తాగేసి ఫ్రెష్ అయిపోయి దేవుడి దగ్గర పూజ అయితే చేసుకుంటున్నాను. కార్తీక మాసం అయిపోయి మార్గశిర మాసం అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు లక్షవారాలు చేసుకుంటారు. మహాలక్ష్మి అమ్మవారికి పూజలు అయితే మొదలు పెడతారు. అలానే లక్షవారాలు ఇంకా నిత్యం వారాల కింద చేసే వాళ్ళు కూడా ఇప్పటి నుంచి మొదలు పెట్టుకోవచ్చంట. నేను కూడా లక్షవారాలు ఎప్పటి నుంచో చేస్తాను, కానీ ఒకసారి పండగకి నాన్ వెజ్ తినేసాను. అందుకని చెప్పేసి ఆ ఒక్కరోజే తిన్నాను. ఇంకా మిగతా వారాలప్పటి నుంచి తినడం మానేశాను. కానీ మా అత్తయ్య అయితే అన్నది, అలా వారాల కింద చేసినప్పుడు ఒక్కరోజు తిన్నా కానీ మళ్ళీ పంతులు గారికి స్వయం పాకం అది ఇచ్చి మళ్ళీ మొదటి నుంచి మొదలు పెట్టుకోవాలి లక్షవారాలు. ఇప్పుడు కూడా మొదలు పెట్టకూడదు, మార్గశిర మాసం వస్తుంది అప్పుడు లక్షవారాలు మొదలు పెట్టుకోవాలని చెప్పింది. ఇంకా ఇప్పటి నుంచి మొదలు పెడదామని అయితే అనుకుంటున్నాను. కూరగాయలు అన్నిటినీ కూడా ఒకే కవర్లో ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకున్నాను. అలా పెట్టుకుంటే కూరగాయలు అన్నీ కూడా పాడైపోతాయి కదా అని చెప్పేసి వాటికి సపరేట్ కవర్స్లో వేసుకుని కూరగాయల బుట్టలో పెట్టేసుకున్నాను. మునగాకు కూడా మొన్న ఎక్కువ తీసుకొచ్చారు, కొంచెం పప్పు చేశాను, ఇంకా ఉంది. ఇలానే కవర్లో ఉంచేసుకుంటే మగ్గిపోతుంది కదా అని చెప్పేసి కాడలు అవి కూడా తీసేసి, కొన్ని పండిపోయిన ఆకులు అవి కూడా ఉన్నాయి, అవన్నీ కూడా తీసేసి ఇలా సెపరేట్ చేసుకొని కొంచెం ఆకునేమో మునగాకు కారప్పొడి చేద్దాము, మళ్ళీ ఒకసారి పప్పు చేసుకోవడానికి ఒక కవర్లో పెట్టుకుందామని చెప్పేసి సెపరేట్ చేసుకున్నాను. మునగాకు మన ఆరోగ్యానికి చాలా మంచిది. హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి, అలానే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, లివర్ ప్రాబ్లమ్స్ అవి ఉన్న వాళ్ళకి కూడా మునగాకు చాలా మంచిది. ఇది ఖర్చు లేనిది కూడా. మునగ చెట్టు ఎక్కడైనా ఉంటే బోలెడు ఆకు ఉంటుంది. ఆ ఆకు కోసుకుని తెచ్చుకుని ఇలా శుభ్రం చేసి పెట్టుకున్నామంటే వారానికి 2 సార్లు, ఒకసారి పప్పు చేసుకున్నా, ఒకసారి ఫ్రై చేసుకుని తినొచ్చు. లేదనుకుంటే కరివేపాకు కారపొడి చేసుకున్నట్టే మునగాకు కారపొడి కూడా చేసుకొని
రోజు అన్నం తినేటప్పుడు ఒక ముద్దలో కొంచెం పొడి వేసుకొని నెయ్యి కానీ నూనె కానీ వేసుకొని తింటే కమ్మగా చాలా బాగుంటుంది. ఈరోజు నేను చేసుకుందాం అనుకున్నాను కానీ ఇంట్లో తీరా చూస్తే ఎండుమిర్చి లేవు. రేపు చేద్దాం కదా అని చెప్పేసి అవి ఒక సైడ్కి పెట్టేసుకొని వంట అయితే స్టార్ట్ చేశాను. ఈరోజు తెల్ల వంకాయలు అలానే చిలకడ దుంప వేసుకొని పులుసు అయితే పెట్టుకుంటున్నాను. ఈ పులుసు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను మా అమ్మమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. పులుసులు పెట్టడం అన్నీ కూడా నేను మా అమ్మమ్మ దగ్గరే నేర్చుకున్నాను. మా తాతయ్య గారికి ఇగురు కూరల కంటే పులుసులు అంటే చాలా ఇష్టం. అందుకు అమ్మమ్మ పులుసులు ఎక్కువగా పెడుతుంది. అమ్మమ్మ తాతయ్య కూరగాయలు తప్ప నాన్ వెజ్ అయితే తినరు. అందుకనే అమ్మమ్మ కూరగాయల కూరలే చాలా రుచిగా వండుతుంది. పులుసులు అయితే ఇంకా చెప్పక్కర్లేదు. చేపల పులుసులు కానీ ఇంక ఏవి కూడా పనిచేయవు. మా అమ్మమ్మ వంటలు నాకంటే మా అన్నయ్యకి చాలా ఇష్టం. అమ్మ వండిన వంటలు తినని కూరగాయలు కూడా అమ్మమ్మ వండితే తింటాడు. ఇలా పులుసులు అవి పెట్టిందంటే ఇంకా ఆ రోజు మా అమ్మ దగ్గరికి వచ్చి ఇంకెంతలా పొగిడేస్తాడో. అమ్మమ్మ దగ్గర వంటలు నేర్చుకోలేనట్టుంది నువ్వు, ఎప్పుడూ అమ్మమ్మ పెట్టినట్టు పులుసు పెట్టవు, అమ్మమ్మ ఈరోజు చాలా బాగా పెట్టింది, పులుసు అంతా నేనే వేసుకుని తినేసాను అని చెప్తూ ఉండేవాడు. ఇగురు కూరల కంటే పులుసులు కొంచెం జాగ్రత్తగానే పెట్టుకోవాలి. చింతపండు పులుసు బాగా పలుచగా వేసేసుకున్నా కానీ పులుసు నీళ్ళ ఉండి టేస్ట్ అస్సలు బాగోదు. మరీ చిక్కగా కాదు, పలుచగా కాదు, మీడియంగా ఉంటే పులుసు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బెండకాయ పులుసు అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అలాగే పెట్టేస్తే అమ్మమ్మ దగ్గరుండి పులుసు ఇలా వేసుకుంటే చిక్కగా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు వేసేసినా మరిగడానికి గ్యాస్ వేస్ట్ అవుతుంది, పులుసు అంత బాగోదు. ఇలా వేసుకోవాలని చెప్పేసి దగ్గరుండి నేర్పించింది. అప్పటి నుంచి కొంచెం పులుసులు బాగానే పెడతాను. పులుసు మరిగేలోపు ఖాళీ అయిన గిన్నెలన్నీ కూడా క్లీన్ చేసేసుకుందామని చెప్పేసి గిన్నెలు బయట వేసేసుకుని క్లీన్ చేసుకుంటున్నాను. ఆ పని కంప్లీట్ అయ్యేసరికి పులుసు కూడా మరిగిపోయింది. ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసేసుకొని ఆ గిన్నెను కూడా క్లీన్ చేసేసుకుంటాను. అలానే గ్యాస్ అది కూడా నీట్గా తుడిచేసుకుంటాను. రైస్ అయితే వేడివేడిగా కొంచెం లేటుగా వండుతాను. కర్రీ అయితే టిఫిన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కర్రీ వండేసి ఒక సైడ్కి పెట్టేసుకుంటాను. రైస్ మాత్రం మా వారు ఒక అరగంట ముందు వస్తారు అనగా అప్పుడు రైస్ కడిగి పెడతాను. గ్యాస్ అంతా కూడా నీట్గా తుడిచేసుకుని ఒకసారి వంటగది కూడా తుడిచేసుకుని కొంచెంసేపు అలా టీవీ చూస్తూ సాయి కూడా అది రాసుకుంటూ కాలక్షేపం చేసేసి 12:30 అలాగా రైస్ అయితే కడిగి పెట్టాను. రైస్ అది ఉడికిపోయిన తర్వాత టీవీ చూస్తూ ఉంటే మా వారు కూడా వచ్చేసారు. ఆయనకి లంచ్ పెట్టేసి నేను కూడా లంచ్ అయితే చేసేస్తున్నాను. ఈరోజు నా కూర టేస్ట్ అయితే చాలా బాగుంది. తెల్ల వంకాయ చిలకడ దుంప కాంబినేషన్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలా ఎప్పుడైనా వండుకుంటారా కామెంట్ చేయండి. వండుకోకపోతే ఒకసారి ఇలా వండుకోండి. తెల్ల వంకాయ టమాటా రోటి పచ్చడి కూడా చాలా బాగుంటుంది. ఆ వీడియో కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. తెల్ల వంకాయలు, పచ్చిమిర్చి, టమాటాలు మగ్గించేసుకొని రోట్లో దంచుకొని అందులోకి పచ్చి ఉల్లిపాయలు కూడా వేసుకుని దంచుకొని వేడివేడి అన్నంలో కొంచెం నెయ్యి ఆ పచ్చడి వేసుకుని తిన్నారంటే టేస్ట్ నిజంగా అదిరిపోతుంది. మొత్తం అన్నం అంతా కూడా ఆ పచ్చడితోనే తినేయాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నప్పుడైతే ఆ పచ్చడి ఎక్కువగా చేసుకునేదాన్ని. మాకు తెల్ల వంకాయల చెట్టు ఉండేది. ఆ చెట్టు వంకాయలు కోసి ఎక్కువగా వారాలప్పుడు గటా మా నాన్నగారికి రోటి పచ్చళ్ళు అంటే చాలా ఇష్టం. మా నాన్నగారిలాగే నాకు కూడా రోటి పచ్చళ్ళు అంటే ఇష్టం. అందుకే ప్రతిరోజు అన్నం తినేటప్పుడు అందులోకి కొంచెం ఏదో ఒక పచ్చడైనా వేసుకొని తింటాను మొదటి ముద్దలో. ఆ తర్వాతే కూర వేసుకొని తింటాను. ఇంకా ఇప్పుడైతే వ్లాగ్లోకి వెళ్ళిపోదాము. ఇంట్లోకి సాల్ట్ అయితే అయిపోయింది. రాళ్ళుప్పు ఎక్కువగానే ఉంది. మళ్ళీ ప్రత్యేకంగా సాల్ట్ తెప్పించుకోవడం ఎందుకు, రాళ్ళుప్పునే మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసుకుందాం కదా అని చెప్పేసి ఉప్పునైతే మార్నింగ్ ఎండలో పెట్టుకున్నాను. అది మళ్ళీ ఇప్పుడు ఆడుకున్నా కానీ కొంచెం తడిగానే ఉంది. మళ్ళీ ప్లేట్లో పెట్టి ఆరబెట్టుకున్నాను. మళ్ళీ రేపు ఎండలో పెట్టుకుంటే పొడిగా అవుతుందేమో చూడాలి. ఇంకా తర్వాత ఈవినింగ్ టైంలో మా వారికి జ్యూస్ అయితే చేశాను. ఆరెంజెస్, యాపిల్, చిన్న బీట్రూట్ ముక్క, క్యారెట్ వేసి జ్యూస్ కింద అయితే చేశాను. మంచి ఫ్లేవర్ కోసం కొన్ని పుదీనా ఆకులు కూడా వేశాను. ఇంకా పంచదార అది కూడా యాడ్ చేయలేదు. పైనుంచి కొంచెం తేనె వేసి ఇచ్చాను అంతే. ఈవినింగ్ పనులు అయితే స్టార్ట్ చేశాను. కుళాయి వచ్చింది, వాటర్ పెట్టేసి మెంతికూర కోసం ఒక దాంట్లోనేమో మెంతులు నానబెట్టి వేసాను. నానబెట్టి వేస్తే తొందరగా మొలకెత్తుతాయి. ఒక దాంట్లోనేమో పాలకూర విత్తనాలు వేసాను. తోటకూర విత్తనాలు లేవు నా దగ్గర, లేకపోతే తోటకూర కూడా పాలకూర కంటే తొందరగా వస్తుంది. అలానే కొత్తిమీరకి ఏమో ధనియాలు కొంచెం పుచ్చు పట్టినట్టు ఉన్నాయి, అవి వేసినా కానీ కొత్తిమీర కూడా రావట్లేదు. అందుకని పాలకూర మెంతికూరకే వేసాను. మొన్ననే వెయ్యాలి కానీ వెయ్యలేదు.
కానీ వేయకపోవడమే మంచిదయింది. మొన్న వర్షాలు అవి కూడా ఎక్కువగా పడ్డాయి కదా! వర్షాలు ఎక్కువగా పడినప్పుడు విత్తనాలు వేస్తే అవి చిన్న చిన్న మొక్కల్లాగా ఉంటే వర్షం ఎక్కువగా పడి వెంటనే చచ్చిపోతాయి. అందుకే వేయకపోవడమే మంచిదయింది. ఇప్పుడు మట్టి బాగా గుల్లగా అయ్యింది. ఇప్పుడు విత్తనాలైతే వేశాను. బానే వస్తాయేమో! మా చిక్కుడుపాదు కూడా పూతకొచ్చింది. చాలా రోజుల నుంచి చిక్కుడుపాదు అసలు పూత వేయట్లేదు. తీసేద్దాం అనుకున్నాము. కానీ ఇప్పుడే ప్రతి చోట కూడా పువ్వులైతే పూస్తున్నాయి. పిందులు నిలబడతాయో లేదో చూడాలి. పుదీనా కూడా గుజ్జుగా వచ్చేసింది. ఇంకా మొక్కల దగ్గర పని అయిపోయిన తర్వాత దేవుడి సామాన్లు అలానే కొన్ని గిన్నెలు ఉన్నాయి. అవి క్లీన్ చేసుకుందామని ఫస్ట్ దేవుడి సామాన్లు క్లీన్ చేసేసుకొని క్లాత్ పెట్టి తుడిచేసుకొని ఆ తర్వాత గిన్నెలు అయితే క్లీన్ చేసుకుంటాను. ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. ప్లీజ్ నా డైలీ రొటీన్ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.